జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ఆదిలాబాద్ పర్యటనకు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ గారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూల బొకేలిచ్చి స్వాగతించినటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలకు సంబంధించి ఎక్కరవు పెట్టారు. అయితే పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. అనంతరము స్థానిక బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కూడా కలిసి పుష్పగుచ్చం అందించారు. అయితే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది, నిరుపేదలకు ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని సందర్భంగా చెప్పినటువంటి సందర్భం అయితే ఇవాళ కనిపించింది. మొత్తానికి నిరుపేదలకు ఏ అవసరం వచ్చినా కూడా తామంతా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఇటు కేటీఆర్ గారు వారికైతే ఒక అభయం ఇచ్చారు. మరొక వార్త, ఇటు సారంగపూర్ బీర్పూర్ మండలం సంబంధించి ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటన చేశారు. అయితే ఈ క్రమంలో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి వారికి కండువా కప్పుతాం, బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతాం అంటూ కూడా అనేక మంది రావడం జరిగింది. ఈ క్రమంలో ముందుగా గ్రహించినటువంటి పోలీసులు అలాగే ఎమ్మెల్యే ముందుగానే వారిని అరెస్టు చేసి లోపలికి తరలించారు. ఎమ్మెల్యే ఈ సారంగపూర్ బీర్పూర్ ప్రోగ్రాం ముగిసే వరకు కూడా వాళ్ళంతా పిఎస్లో ఉంచినటువంటి సందర్భం కనిపించింది. అయితే వారంతా కూడా తాము దగ్గర నుండి గెలిపిస్తే ఈ సందర్భంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేను మేము ఎందుకు నిలదీయకూడదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్. మొత్తానికైతే ఇటు పోలీసులు అయితే అరెస్టు చేసి ఎమ్మెల్యే ప్రోగ్రాం ముగిసే వరకు కూడా అక్కడే ఉంచి తర్వాత పంపించినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపించింది. మొత్తానికైతే ఎమ్మెల్యే సంజయ్ ప్రోగ్రాం ఇప్పటి వరకు మొత్తంగా బందోబస్తు మధ్యనే వస్తున్నట్టు మనకు ఇవాళ అర్థమవుతుంది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే రైతులు పండించినటువంటి పత్తిని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని చెప్పేసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ సమీపంలోని సిసిఐ కొనుగోలు కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు పత్తి రైతులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. పత్తి కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కొర్రీలు పెడుతూ సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను తిప్పలు పెడుతున్నాయని చెప్పేసి ఇప్పటికీ పత్తి కొన్నది కోరంతా కొనాల్సింది కొండంతా ఉందని చెప్పేసి అనేక ఇబ్బందులకు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కుటుంబాలను భార్యాపిల్లలను వదిలిపెట్టి చలికి సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్న ప్రభుత్వాలకు పట్టింపు లేదని చెప్పేసి రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి ఇప్పటికైనా పత్తి కొనుగోలు వేగంగా చేయాలని చెప్పేసి తేమ శాతం పెంచడంతో పాటు రైతుకు గిట్టుబాటు ధర ఎకరాకు 12 క్వింటాలు కొనాల్సిందేనని చెప్పేసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండి దానిపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి లేని పక్షంలో తమ కుటుంబాలతో పాటు తమ వ్యక్తిగత జీవితాలు సమాజం అంతా కూడా నాశనం అవుతుందని చెప్పేసి ఇది గమనించి యువత అంతా కూడా మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరై అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు యువతకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో మత్తు పదార్థాలకు అడిక్ట్ కావద్దని చెప్పేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే అవగాహనతో వారిని దాని నుంచి దూరం చేయాలని చెప్పేసి దానివల్ల సమాజంతో పాటు వ్యక్తిగత జీవితాలు కుటుంబాలన్నీ కూడా నాశనం అవుతాయని చెప్పేసి అందుకోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అలాంటి మత్తు పదార్థాలకు ఎవరైనా అడిక్ట్ అయిన వాళ్ళను దూరం చేసి వాళ్ళలో పూర్తి అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా కలెక్టర్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో సేవ్ గచ్చుబావి పేరిట యువకులు చేస్తున్నటువంటి శ్రమదాన కార్యక్రమం ఒక ఉద్యమంలా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. ఒక శ్రమదానమే కాకుండా గచ్చుబావి శుభ్రతనే కాకుండా అక్కడ ఉన్నటువంటి శివాలయానికి కూడా పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక శోభ సంచరించుకుంది. నిన్న కార్తీక సోమవారం చివరి ముగింపు కార్యక్రమము ఎంతో అద్భుతంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ గచ్చుబావి వద్ద ఉన్నటువంటి శివాలయం వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడమే కాకుండా రాత్రి కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి మహిళలు, యువకులంతా కూడా పెద్ద సంఖ్యలో ఆధ్యాత్మికంగా అక్కడికి చేరుకొని కార్తీక దీపాలు వెలిగించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఉదయం యథావిధిగా యువకులంతా కూడా శ్రమదానం ఒక ఉద్యమంలా ముందుకు సాగిస్తూనే ఉన్నటువంటి తీరును చూసి పలువురు పట్టణవాసులంతా కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. యువకులు చేస్తున్నటువంటి కృషికి పలువురు రాజకీయ నాయకులతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు పరిస్థితి కల్వకుర్తి గచ్చుబావి వద్ద కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఒక ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ విద్యార్థినులంతా కూడా తమ తల్లిదండ్రులకు విషయం చెప్పారు. అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఇంగ్లీష్ అధ్యాపకుడు పవన్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఈ విషయం అంతా కూడా విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో తల్లిదండ్రులంతా కూడా పాఠశాల వద్దకు వచ్చేసి ఆ కీచక ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ప్రస్తుతము ఎంఈఓ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఎంఈఓ పాఠశాలలో విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే అట్లాంటి కీచక ఉపాధ్యాయుడిని, అలాంటి సైకో ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గంట్రావుపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో ఈరోజు ఉదయం పూట ఒక ఇంట్లో అకస్మాత్తుగా సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా ఇంటి కుటుంబానికి సంబంధించిన 6గురికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. గాయాలైనటువంటి వాళ్ళందరినీ కూడా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేస్తూ తరచూ సిలిండర్లు పేలడం అనేది ప్రజల్లో ఆందోళన కలిగిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలని, సిలిండర్లకు సంబంధించి పేలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సంబంధిత అధికారులు దీన్ని పట్టించుకుని సిలిండర్లు పేలకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వినియోగదారులు, ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక అక్కన్నపేట మండలం చౌటుపల్లి గ్రామానికి సంబంధించిన రైతులంతా కూడా ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు చౌటపల్లి పక్కనే ఉన్నటువంటి ఒక వాగు ఉధృతంగా ప్రవహించింది. రైతులు పొలాల వద్దకు వెళ్లడం సమస్యగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ కూడా దానికి సంబంధించిన కల్వర్టు నిర్మించకపోవడంతో రైతులంతా కలిసి ఆ కల్వర్టు నిర్మాణానికి శ్రమదానం చేశారు. అట్లాగే వాళ్ళ ఖర్చుల ద్వారానే ఆ కల్వర్టు నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నారు. దానిపై వాగుపై వాటికి సంబంధించిన పైపులు వేసి వాళ్ళకు ఆ నీటిని వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకుని దానిపై మట్టి వేసి కల్వర్టు ఏర్పాటు చేసి రైతులంతా కూడా తమ పొలాల్లోకి వెళ్లడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుని మిగతా రైతులకు ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే పని కూడా వాళ్ళు చేసినట్టుగా అక్కడి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ హైమావతితో పాటు దేవాదాయ శాఖ అధికారులు సందర్శించారు. అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా డిసెంబర్ నెల 14-15 తేదీలో జరగబోతున్నటువంటి మల్లన్న కళ్యాణోత్సవానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి తెలంగాణ రాష్ట్రంలోని నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ సందర్భంగా హైమావతి అక్కడ అధికారులకు సూచించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఎలాంటి కిక్కిరిసి సందర్భంగా ఏర్పడకుండా అక్కడ ప్రజలు అవస్థల పాలు కాకుండా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలని బారికేడింగ్ వ్యవస్థ కానీ దేవాలయానికి సంబంధించిన కళ్యాణోత్సవాలకు సంబంధించిన సంప్రదాయబద్ధంగా నిర్వహించే విషయాల్లో కానీ ఎక్కడా లోపాలు జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులకు సిబ్బందికి హైమావతి సూచించారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జిన్నారం మండలంలోని
మున్సిపాలిటీకి సంబంధించిన కార్మికులకు గత 6 నెలలుగా వేతనాలు లేని నేపథ్యంలో అక్కడ కార్మికులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. గత 6 నెలలుగా తమకు వేతనాలు లేకపోయినప్పటికీ కూడా మున్సిపాలిటీ శుభ్రత కోసం తాము పనిచేస్తున్నామని, ప్రభుత్వం తమకు సక్రమంగా జీతాలు చెల్లించడం లేదని చెప్పి అక్కడి కార్మికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు చేస్తున్న ఆందోళనకు వామపక్ష పార్టీలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మద్దతు ఇవ్వడం జరిగింది. తక్షణమే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేతనాలు చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఆందోళన నియోజకవర్గంలోని టేక్మాల్ పోలీస్ స్టేషన్పై ఈరోజు ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ముఖ్యంగా ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ రాజేష్ ఒక వ్యక్తి వద్ద నుంచి సుమారు 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి అకస్మాత్తుగా వెళ్ళినటువంటి ఏసీబీ అధికారులను చూసి ఘటన చర్చనీయాంశంగా మారింది. రాజేష్ అక్కడి నుంచి వాళ్ళని తప్పించుకుని పారిపోయి ఆ గ్రామానికి సంబంధించిన పంట పొలాల్లోకి వెళ్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు అతన్ని చేసి పట్టుకున్నారు. పంట పొలాల్లో ఆయన కింద పడిపోయిన నేపథ్యంలో అక్కడి నుంచి ఆయనను తీసుకువచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అతని వద్ద డబ్బులకు సంబంధించిన వాటిని రికవరీ చేసి అతన్ని విచారణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్ చేసినటువంటి ఈ చర్యల నేపథ్యంలో అక్కడ చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా రాజేష్ అవినీతి చర్యలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీపీ అధికారులకు ఎస్ఐ రాజేష్ పట్టుబడడంతో అక్కడ స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటీవలి కాలంలో సిద్దిపేట జిల్లా ములుగుకు సంబంధించిన ఎస్ఐ కూడా విజయ్ కుమార్ తాను కూడా ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీకి ఇటీవలి కాలంలో పోలీసు అధికారులు తరచూ పట్టుబడుతుండడం పట్ల చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి చీరల్ని కాపాడడం జోగిపేటలోని ఐకేపీ మహిళలందరికీ కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. ఒక పండుగకు సంబంధించి మహిళలందరికీ కూడా ఇవ్వడం కోసం దాదాపు 12,000 చీరల్ని జోగిపేటకు తరలించినటువంటి అధికారులు వాటిని ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయకపోవడం ఫలితంగా అవి ఒక స్టోర్ రూమ్లో వాటిని భద్రపరిచారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎలుకలన్నీ కూడా ఆ చీరల్ని కొట్టుతూ వాటిని పూర్తిగా చింపివేస్తున్న నేపథ్యంలో స్థానికులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఐకేపీకి సంబంధించిన మహిళలంతా వాటిని కాపాడడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఆ ఎలుకల్ని పట్టుకోవడం కోసం అక్కడ చుట్టూ వాళ్ళు బోన్లను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి వాటిని కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటిని ఎవరైనా దొంగలు ఎత్తుకుపోతారనే ఒక అనుమానంతో, భయంతో వాటిని అక్కడ భద్రపరిచి వాటికి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన ఒక దుస్థితి ఇవాళ నెలకొన్నది. ప్రభుత్వం తక్షణమే వాటిని పంపిణీ చేసి ఉంటే ఇలాంటి సమస్య ఉత్పన్నమయ్యేది కాదని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి జోగిపేటలో నెలకొని ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై గులాబీ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించారు. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా గులాబీ నేతలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జిల్లాలో ఘనంగా స్వాగతం పలికారు. నిర్మల్ టోల్ ప్లాజా వద్ద నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు, అలాగే ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో నేరేడుగొండ వద్ద టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. నేరేడుగొండ టోల్ ప్లాజా నుంచి బయలుదేరిన కేటీఆర్ నేరుగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు చేరుకొని రైతులతో స్వయంగా మాట్లాడారు. దాదాపు గంట సేపు పత్తి రైతులు, అలాగే సోయా పండించిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెలువబోసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము ఎంతో ఆనందంగా ఉన్నామని, 10 ఏళ్ల పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఎన్నో ఇబ్బందులు గురి చేస్తుందని, గత 2 ఏళ్ల కాలంలో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు దుమ్మెత్తిపేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI పెట్టిన అడ్డగోలు నిబంధనల కారణంగా పత్తి రైతులు పడరాని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఈరోజు జిల్లాలో పర్యటించిన కేటీఆర్ మార్కెట్ యార్డులో రైతులతో మాట్లాడిన అనంతరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ అధికారులను కలిశారు. సీసీఐ మేనేజర్ పునీత్ రాటిని కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని, చివరి వరకు కూడా రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని భరోసా కల్పించారు. రైతాంగానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఇప్పటికైనా సీసీఐ అడ్డగోలు నిబంధనలను వెంటనే సడలించాలని, తేమ శాతంలో సడలింపులు ఇవ్వాలని, అలాగే కపాస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని, ఎకరానికి 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాలని సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన తర్వాత నిర్మల్ జిల్లాలో పర్యటించారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో బైన్సా మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా బైన్సా మార్కెట్ యార్డులో పత్తి రైతులతో పాటు సోయా పండిస్తున్న రైతులను, అలాగే మొక్కజొన్న రైతులను కలుసుకొని వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంట సేపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఇక రైతాంగ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడ వంచాల్సిందని, అందుకోసము పోరాటమే శరణ్యమన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వెంటనే రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ అన్నదాతలకు అండగా పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు PLGA బెటాలియం 1 కమాండర్ మాడవి హిడుమ ఇవాళ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా ఉన్న హిడుమ తల మీద ₹1 కోటి రివార్డు ఉన్నట్టుగా పోలీసులు ప్రకటించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని టైగర్ క్యాంప్ అటవీ ప్రాంత సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మడవి హిడుమతో పాటు ఆయన భార్య రాజేనితో పాటు మరొక 4గురిని ఎన్కౌంటర్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ భద్రతా బలగాలు ప్రకటించాయి. గ్రహౌండ్స్ బలగాలకు అందినటువంటి ఒక సమాచారం మేరకు కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుండగా మడవి హిడుమ తన దళంతో కనిపించాడని, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో హిడుమతో పాటు ఆయన భార్య మరో 4 మొత్తం 6 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా ఆంధ్రప్రదేశ్ గ్రహౌండ్స్ బలగాలు ప్రకటించాయి. హిడుమ మీద ₹1 కోటి రివార్డు ఉండగా ఆయన భార్య పైన 50 లక్షల రివార్డు ఉంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా, అట్లాగే గెరిల్లా దాడులలో వార్ఫేర్లో ఆరితేరినటువంటి నాయకుడిగా హిడుమాకు పేరుంది. హిడుమా మృతితో మావోయిస్ట్ పార్టీ ఒక భారీ నేతను కోల్పోయినట్టుగా అయిపోయింది. మొత్తంగా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి హిడుమాతో పాటు మిగిలిన 6 మృతదేహాలను తరలించినటువంటి పోలీసులు అక్కడ పోస్ట్ మార్టం అనంతరం సంబంధిత కుటుంబానికి అందజేస్తామని చెప్తున్నారు. మొత్తంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతను ఆంధ్రప్రదేశ్ పోలీసులు మట్టుబెట్టారు. మావోయిస్ట్ పార్టీకి మరొక కీలకమైనటువంటి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ జోన్ తీసుకుంటున్నటువంటి మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. విజయవాడతో పాటు ఏలూరు పరిసర ప్రాంతాల్లో తలదాచుకున్నటువంటి 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఇందులో 12 మంది మహిళలు ఉన్నట్టుగా చెప్తున్నారు, 4 అగ్రనేతలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా కొత్తగా నియమితులైనటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు బార్సె దేవా కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. మరొక 2 కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఈ అరెస్ట్ అయినటువంటి జాబితాలో ఉన్నట్టుగా చెప్తున్నారు. భారీ ఎత్తున ఆయుధ సామాగ్రి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసినట్టు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులతో పాటు ఆక్టోపస్ బలగాల సాయంతో వీరిని గుర్తించినట్టుగా చెప్తున్నారు. మూతపడ్డటువంటి కార్ఖానాలను అద్దెకు తీసుకొని కూలీల రూపంలో ఇక్కడ నివాసం ఉంటున్నారని, పెద్ద ఎత్తున ఆయుధాలను అట్లాగే పెళ్లి పదార్థాలను వీరితో గుర్తించామని చెప్తున్నారు. ఎంతమంది అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయినటువంటి ఏ క్యాడర్ మావోయిస్టులు ఉన్నారనేటువంటి విషయాన్ని తర్వాత వెల్లడిస్తామని చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ అదుపులో మాత్రం 27 మంది మావోయిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారని, అందులో 12 మంది మహిళా మావోయిస్టులు ఉండగా మొత్తం 4 మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఉన్నట్టుగా చెప్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ చెప్పొచ్చు. మొత్తంగా మావోయిస్ట్ పార్టీ నేటితో తుడిచిపెట్టుకుపోయినట్టుగా భావించాల్సి ఉంటుందని పరిశీలకులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పత్తి రైతుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి డిమాండ్ మేరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖమ్మం జిల్లాలో కదం తొక్కాయి. వ్యవసాయ మార్కెట్కి తరలివచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఎంపీ వజ్రరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మసూద్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానత్తి చంద్రావతి, కద్దాల ఉపేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజుతో పాటు పలువురు నాయకులు వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. రైతులతో మాట్లాడి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, దక్కాల్సినటువంటి రైతు మద్దతు ధర గురించి అడిగి తెలుసుకున్నారు.
రైతులు చాలామంది మాట్లాడినటువంటి నేపథ్యంలో కనీసం అధికారులు పట్టించుకోవడం లేదు, స్థానిక మంత్రులు కూడా తమను పట్టించుకోవడం లేదు, మద్దతు ధర దక్కడం లేదని 4 నుంచి 6 వేల రూపాయలకే పత్తి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు స్పందించకపోవడం, మంత్రులు పట్టించుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవసాయ మార్కెట్ ఎదుట బైఠాయించి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. తక్షణమే ప్రభుత్వం మద్దతు ధర కొనగాలని, పత్తి రైతులను ఆదుకోకపోతే మటుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వైద్యం అందట్లేదంటూ ఇప్పటికే రోగులు ఆందోళన బాట పట్టారు. ప్రధానంగా చూసుకుంటే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు చాలని వైద్యం చేస్తున్నారు. అటు మందుల కొరత ఉన్నది, ఇటు డాక్టర్ల కొరత ఉన్నదంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే ఈరోజు భారీగా పేషెంట్ కూడా రావడం జరిగింది. తగిన వసతులు లేక, మౌలిక సదుపాయాలు లేక అందరూ పేషెంట్స్ కూడా హాస్పిటల్ ఆవరణ చుట్టూ కూడా నిలబడి ఉండే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్స్లో ఇప్పటికే సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు. జీతాలు కూడా అరాకొరగా ప్రభుత్వం కూడా ఇస్తుందంటూ కూడా ఇప్పటికే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎంఎన్జే హాస్పిటల్ని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకొని దానిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ప్రజలు తెలియజేస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకుంటే ఎముకలు కొరికే చలి ప్రారంభమైంది. రోజు రోజుకి పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఉత్తర ఈశాన్య గాలుల వల్ల అధికంగా చలి అధికారులు సూచించారు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, సిరిపూర్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా నవంబర్ 22 తారీఖు తర్వాత కూడా రాష్ట్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రానున్న 3 రోజుల పాటు విపరీతమైన చలి ఉంటుంది. దాని తర్వాత కూడా వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మైనార్టీ నేతలు సౌదీ అరేబియాకు బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆజాం అలీ, మసీవుల్లా ఖాన్ సౌదీ వెళ్లారు. కేటీఆర్ సూచనల మేరకు అక్కడ బాధితులకు కావాల్సిన అంత్యక్రియలు మరియు వాళ్ళకి కావాల్సిన సహాయ సహాయకాలను వాళ్ళు పర్యవేక్షించనున్నారు. మరోవైపు కేటీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ఆదుకుంటామని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం తరపున 5 లక్షల ఎక్స్గ్రేషియా కాకుండా 10 లక్షల ఎక్స్గ్రేషియా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్సు ఘోర ప్రమాదం ఘటనలో 45 మంది మృతి చెందగా దాంట్లో కూకట్పల్లి నియోజకవర్గం పద్మావతి నగర్కు సంబంధించినటువంటి 2 మహిళలు మరణించారు. రహీమున్నిసా, రహీం బేగం అనే 2 మహిళలు మృతి చెందగా వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులు హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియా వెళ్ళడానికి వాళ్ళకి ఎలాంటి వీసా లేదని కూడా వాపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి వాళ్ళని పరామర్శంగా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తామని, దాంతో పాటుగా వీసా ఏర్పాటు చేస్తామని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. దాంతో పాటుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద ఉన్నా ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, దాంతో పాటుగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మామిళ్ళ అంజనేయులు అనే వ్యక్తిపై బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిళ్ళ అంజనేయులపై కూడా పోలీసులు ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అతను ఎలాంటి తప్పుడు చేయకపోయినా, ఎలాంటి కులాన్ని దేశించి మాట్లాడకపోయినా, ఎలాంటి ఆధారాలు లేకపోయినా అతనిపై కేసులు నమోదు చేయడంతో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అందరూ కలిసేసి డీజీపీ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాన్ని అందజేశారు. ఎలాంటి ఆధారం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిపై ఏ విధంగా కేసులు నమోదు చేస్తారని కూడా అడిగారు. దానితో పాటుగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గ్లోబల్ ప్రచారానికి కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలపైన కూడా కేసులు చేయాలని ఫిర్యాదు చేసినా వాటిని పట్టించుకోవట్లేదని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలాంటి తప్పుడు పనులు చేయకపోయినా ప్రశ్నించినందుకు వాళ్ళపైన కేసులు పెడుతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మాదేవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది.
పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పత్తి కొనుగోలు నిలిపివేయడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పత్తి రైతులకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళన చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే జిల్లా అధ్యక్షుడు కోరకంటి చంద్ర, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమాదకర్తో పాటు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు రైతులు పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ముందున్నటువంటి రాజీవ్ రహదారి పైన బైఠాయించి ఆందోళన చేపట్టారు. గంట పాటుగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రాజీవ్ రహదారి పైన పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుగే నక్క మీద తాటిపండు పడ్డట్టు రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు కూడా తుఫాను కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొని చేతికి వచ్చినటువంటి పంటను అమ్ముకుందాం అనే నేపథ్యంలో ఇలా కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టిన దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా రైతులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందంటే కూడా సిగ్గుచేటంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పాలనలో రైతులను కళ్ళలో పెట్టుకొని చూసుకున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ను రైతులంతా కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వివరించడం జరిగింది. వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించి పత్తి రైతులను ఆదుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండల కేంద్రంలోని పత్తి కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో పాటు స్థానిక బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండా పత్తిని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తుంది. పత్తిలో ఎకరానికి 7 క్వింటాలు కాదు 15 క్వింటాల వరకు కూడా కొనుగోలు చేయాలని కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా పత్తి కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.